రైతులు ఎక్కువ మంది ఉంటారు. భూస్వాములకు పని చేసినాక సమయం మిగిలితే అప్పుడు వాళ్ళు వెళ్ళి వాళ్ళ పొలాల్లో పని చేసుకోవాలి. అది బానిస సమాజమైన భూస్వామ్య సమాజమైన ఈ రోజు నడుస్తున్న పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ ఉండే సమాజమైన పని చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, చేయించేటోళ్ళు తక్కువ మంది ఉంటారు. ఈ సమస్య తీసుకొచ్చిన అదనపు సమస్యలు ఏంది చూద్దాం. మెజారిటీగా ఉన్న జనాన్ని కొద్దిమంది మైనారిటీ ఎలా కంట్రోల్ చేయగలుగుతున్నారు? ఈ మెజారిటీ జనమే పోలీసులుగా మారుతారు, ఈ మెజారిటీ జనమే సైన్యంగా మారుతారు, మెజారిటీ జనమే ఉద్యోగస్తులుగా మారుతారు. ఇలా ఆదాయాలు పెరగవు, ఇలా జీవితాలు మెరుగ్గావు. కానీ పైన కార్పొరేట్ ఆదాయాలు నిరంతరం పెరుగుతూనే ఉంటాయి. కరోనాలు కూడా పెరుగుతూనే ఉంటాయి. ఏం రోగం వచ్చినా పెరుగుతూనే ఉంటది. లక్షల కోట్లు పోగైతా ఉంటాయి. వాటిని గొప్ప వార్తల కింద పత్రికలు అర్ధ పేజీలు రాస్తుంటాయి సిగ్గు లేకుండా. దొంగ లెక్కలు చెప్తారు మనకి. జనం యొక్క ఆదాయాలు పెరిగినాయి, ప్రపంచంలో పెద్ద ఆర్థిక వ్యవస్థకు మారుతున్నాం, ఇంగ్లాండ్ మించిపోయిన ఆర్థిక వ్యవస్థ అంటారు. నిజమే, నేను కాదంటంలా. ఇంగ్లాండ్ సాధారణ జనం బతికే దాంట్లో 20 వంతు జీవితం ఉంది మన దేశంలో జనానికి. దీనంత అభివృద్ధి అందామా? ఒక పక్క కరోనా పీరియడ్ లో బతకడమే కష్టమని జనం బాధపడతా పనుల్లోకి ఇబ్బంది పడతా ఉంటే కార్పొరేట్ల ఆదాయాలు పెరిగినాయి మన దేశంలో. ఇంతలా వివక్షణ. బ్యాంకులు డబ్బు దాచుకుని అవసరానికి వాడుకున్నామంటే నోట్ల రద్దు తీసుకోలేకపోయినాం. ఓ ఇంటి కోసం అప్పు చేసి కంతులు ఇన్స్టాల్మెంట్స్ కట్టకపోతే జప్తు చేయడానికి వస్తారు. ముందుగా అప్పు తీరిస్తే పెనాల్టీ వేస్తారు. మన దేశంలో 25 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గొడితే ఏమీ చేరాలని. ఇంతలా వివక్షణ. కొద్దిమంది ధనవంతుల కోసం రాజ్యాలు పనిచేయడం సరైనదేనా అనే ప్రశ్న ఈ రోజు ప్రపంచమంతా వేసుకుంటుంది, ఒక ఇండియానే కాదు. మెజారిటీ జనాన్ని మైనారిటీ ఎట్ట కంట్రోల్ చేయగలుగుతున్నారు అన్నప్పుడు బలప్రయోగం చేసి కాదు వాళ్ళు చేస్తుండేది, సమ్మతితో చేస్తున్నారు. జనానికి ఒక సమ్మతిని క్రియేట్ చేసి సృష్టించి వాళ్ళు ఒప్పుకునేటట్టు చేసి వాళ్ళంతటి వాళ్ళు అంగీకరించినట్టు చేసి వాళ్ళ మీద పెత్తనం చేయగలుగుతున్నారు. ప్రజాస్వామ్యం పేరుతోనే, ఎన్నికల పేర్లతోనే, ఓట్ల పేర్లతోనే జరుగుతా అంటే ఇవన్నీ. ఎవరైనా ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చు, ఎంపీగా పోటీ చేయొచ్చు అని మస్తుగా రాస్తాం. ఎవరైనా ఎమ్మెల్యే కాగలరా, ఎంపీ కాగలరా? కోట్లాది రూపాయలు ఉండేవాళ్ళు అవుతారు ఇక్కడ. పేరుకే ఎవరైనా కాగలరని. కార్మికులారా, మీకు స్వేచ్ఛ ఉంది, మీరు ఎక్కడైనా పని చేయొచ్చు, మీకు ఇష్టం లేదు, ఏ ఫ్యాక్టరీలోంచి వెళ్ళిపోవచ్చు అని డైలాగులు చెప్తారు. వెళ్ళిపోవచ్చు, కరెక్టే. ఏదో ఒక ఫ్యాక్టరీలో పని చేయకపోతే సావడం గ్యారంటీ. ఎక్కడో చోట పని చేయాలి. అన్ని ఫ్యాక్టరీలు ఒకే రకంగా ఉంటాయి. అన్ని ఫ్యాక్టరీల్లోనూ యజమానులకు లాభాలు పెరుగుతూ ఉంటాయి, కార్మికులు కడగలు పెరుగుతూ ఉంటాయి. అదేం మారదు. ఎక్కడో చోట పని చేయబోతే చచ్చిపోతాం. డైలాగులకి ఏముందండి, బ్రహ్మాండంగా డైలాగులు చెప్పొచ్చు. ప్రాక్టికాలిటీ చూడండి ఎట్లుందో. ఈ రోజు 8 గంటల పని విధానం అంటున్నాం, ఒకప్పుడు లేదట్లా. 16 గంటలు పని చేసుకున్నారు, పిల్లలతో పని చేసుకున్నారు. పిల్లలకి రక్షణ లేదు, కార్మికులకు రక్షణ లేదు. ఇప్పుడు ఈ ఆధునిక యుగంలో భారతదేశంలో కార్మిక చట్టాలు నిర్వీర్యం చేసి కార్మికులకు భద్రత లేకుండా కూడా చేస్తున్నారు. ఎప్పుడో జరిగింది కాదు, ఇప్పుడు జరుగుతా ఉంది. బ్రహ్మాండమైన ఉద్యోగం, ఐటీ ఉద్యోగం అంటున్నాం, లక్షల లక్షల జీతాలు అంటున్నాం. అర్థమవుతుందా మనకి? కరోనా పీరియడ్ లో ఇంటి దగ్గర నుంచి పని చేయమన్నారు, ఆఫీసుని ఇంటికి తరలించారు. ఐటీ ప్రొఫెషనల్ కి లేటెస్ట్ బ్రాండ్ యాపిల్ డెస్క్ టాప్ ఇస్తే నాకు బ్రహ్మాండంగా ఇచ్చింది మా కంపెనీ అనుకుంటున్నారు వాళ్ళు. నీకు బ్రహ్మాండంగా ఇవ్వలా, నువ్వు పని మానేస్తే ఉడబెరుక్కుంటారు, అందులో అనుమానం ఏం లేదు. ఆఫీసులో చేయాల్సిన పని ఇంటికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, నీ పర్సనల్ లైఫ్ లేకుండా చేస్తున్నారు, నీ ఫ్యామిలీ లైఫ్ లేకుండా చేస్తున్నారు. ఇప్పటికే ఐటీ ప్రొఫెషనల్స్ కి పెళ్లి అయితే దాంపత్య జీవితాలు కూడా లేకుండా పోతున్నాయి. ఎవడి పని వాళ్ళదే. టెన్షన్ తో వంద్యత్వం వస్తా ఉంది, పిల్లలు పుట్టడం తగ్గిపోయింది, వీరి కణాలు తగ్గిపోయినాయి. ఇన్ని సమస్యల మధ్యలో ఇప్పుడు ఆఫీసు ఇంటికి ట్రాన్స్ఫర్ చేశారు. వాళ్ళకేం దగ్గర టార్గెట్స్ పెడతారు, పని చేసుకుంటారు. ఆఫీసులో కరెంటు బిల్లు తగ్గిపోద్ది, ఆఫీసుకి మిమ్మల్ని అందరిని మోసుకెళ్ళడానికి టాక్సీ ఖర్చు తగ్గిపోద్ది, ఆఫీసులో మధ్య మధ్యలో మీరు వెళ్ళి టీలు కాఫీలు తాగుతూ ఉంటే ఆ టైం మిగులుతుంది, ఆఫీసులో మీరు బాతకానీలు వేసుకుంటే ఆ టైం మిగులుతుంది. టార్గెట్ పెడతారు, ఇంటి దగ్గర పని చేస్తారు. ఏ ఐటీ ప్రొఫెషనల్ ఇంటికైనా మీరు వెళ్తే సడన్ గా మన కళ్ళ ముందు మాయమవుతారు. అతను ఏం చేస్తున్నాడు, పక్కన నెట్లోంచి పని చేస్తున్నాడని చెప్తారు. అరే నీ ఇల్లు ఆఫీసుగా మారడం ఏందిరా బాబు, అది సొంత విషయం కదా. పని 8 గంటలు రిక్రియేషన్ అండ్ రెస్ట్, 8 గంటలు నీ సొంతంగా ఉండాలి కదా. 16 గంటలు నీకు దఖలు పడ్డ టైంలోంచి ఆఫీసు దూరడం ఏంది? ఆధునిక కాలంలో జరుగుతున్న దోపిడీల కార్యక్రమాలు, ఆరోగ్య దోపిడీలు, ఆర్థిక దోపిడీలు అంటారు. వీటికి మూలం ఎక్కడుందనేది మనం మాట్లాడదాం. అందుకని నేను వెనక్కి వెళ్తున్నా. 100కి 90 మంది పని చేసేటోళ్ళు 100కి 5 నుంచి 10 మంది పని చేయించుకుని ఉన్న కాలంలో జనానికి కష్టాలు ఉన్నప్పుడు, పేదరికంలో ఉన్నప్పుడు, తిండి సరిగా దొరకనప్పుడు, ఇల్లు గాని గుడ్డ గాని వనరు కూడా దొరకని కాలంలో వీళ్ళు యజమాని దగ్గరికి వెళ్ళి, అయ్యా మా పరిస్థితి ఉంది, ఇట్లా ఎంతకాలము మీరేం బ్రహ్మాండంగా బతుకుతున్నారు, పెద్ద రాజ హర్మ్యాల్లో బతుకుతున్నారు, మేమేం పురిపాకాలలో బతుకుతున్నాం, మా పిల్లలకి తిండి సరిగా లేదు, బట్టలు లేవు, చిబురు జుట్లు అడిగితే ఇప్పుడు యజమాని ఏం చెప్పాడంటే, ఇలా జరిగి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా, మీరు ఆలోచించండి జరిగి ఉంటుందో లేదు. అరే నాయన నేనేం చేయమంటావు, నిన్ను దేవుడు అటు బుట్టిచ్చినాడు, నన్ను ఇటు బుట్టిచ్చినాడు, నా పాత్ర ఏమి లేదని
తప్పించుకున్నారు, దేవుడిని ఎత్తుకు తోశారు. ప్రజలందరికీ దేవుడు ఒకడై ప్రజలందరినీ ప్రేమించి దేవుడైతే కొంతమందిని పేదరికంలో, కొంతమందిని ధనవంతులుగా ఆయన ఎందుకు పుట్టిస్తాడు? ఆయనకేం సంబంధం? కానీ దేవుడిని ఇతను పెట్టారు. ఒకనప్పుడు ప్రకృతిలో జరుగుతున్న అర్థం కాక మనకంటే పెద్దది ఉందనుకుని దైవభావం మనిషికి ఏర్పడదు. ఆ రోజు తోడ్పడ్డది. ఆ భావం మనిషికి టెన్షన్ లేకుండా బతకడానికి తోడ్పడదు. ఈ రోజుకి కూడా దిక్కులేనాడికి దేవుడి దిక్కు అంటే అర్థమైంది. సాంత్వనం పొందడానికి, టెన్షన్ లేకుండా బతకడానికి దేవుడి పేరు తలుచుకొని బతుకుతున్నారు. ఇప్పటికీ అదే మత్తు మందులాగా వాడుకుంటున్నాడు, బాధపడి సాగకుండా. నేను దాని గురించి ప్రశ్నించడంలా. ఇక్కడ ఆయన్ని పేదోడిగా పుట్టించటము, వీడి కష్టాలు కలిగించడం దేవుడికేమో సంబంధం, వాడిని ధనవంతుడికి పుట్టించడం, అది చెప్పి తప్పించుకున్నారు. మీరు పుణ్యం చేయండి. మరి కొత్త పదం పుణ్యం అంటే ఏంది? యజమానికి ఎదురు తిరగకుండా మీరు ఇప్పుడు ఏం పని చేస్తారో చేసుకుంటూ పోండి, దాన్ని అంతా పుణ్యం అంటారు. వచ్చే జన్మలో మళ్ళీ జన్మ వచ్చింది, మళ్ళీ పుడతారంటే వీళ్ళు. వచ్చే జన్మలో మీరు అందరూ యజమానులు పుడతారు, మేము కూలోళ్ళకి పుడతాము అని హామీ ఇచ్చినాడు యజమాని. బ్రహ్మాండమైన హామీ. పాప వీళ్ళందరూ దేవుడు చెప్పిన పని కదా, మనం దేవుడిని వ్యతిరేకించేంత గొప్పలమా అని చెప్పి భయపడి పుణ్యం చేసుకున్నారు. చచ్చిపోయేదాకా వీళ్ళందరికీ పిల్లలు పుట్టినారు. పుట్టిన పిల్లలందరూ కూలోళ్ళు అయినారు, బానిసల పిల్లలు బానిసలైనారు, రైతుల పిల్లలు రైతులైనారు, కార్మికుల పిల్లలు కార్మికులైనారు, యజమాని పిల్లలు యజమానులైనారు. తరం మారినాక పర్లా పేదోళ్ళుగా తయారైన ఈ పిల్లల తరము మా తల్లిదండ్రులకు హామీ ఇచ్చినారు కదా యజమానులకు పుడతారని, ఏది ఎట్టు జరిగిందని పోయి యజమాని అడగడానికి వెళ్ళారు. ఈ లోపల ఆ యజమాని కొడుకు కూడా తయారయ్యాడుగా, వాడు తెలివైన పని చేశాడు. మనలో అంటే కార్మికుల్లో, రైతుల్లో, బానిసల్లో ఉన్న తెలివిగల్లోళ్ళని పట్టుకున్నాడు. అంటే తెలివిగల్లో అన్ని చోట్ల ఉంటారు కదా, అట్లాంటి తెలివిగల్లో వాడి దగ్గరికి తీసుకెళ్ళి, రే నీకు పని చెప్తా, చెయ్యి, నువ్వు వాళ్ళలా కష్టపడాల్సిన పనిలా నీకు బ్రహ్మాండమైన తిండి పెడతా, మంచి ఇల్లు ఇస్తా, మంచి బట్టలు ఇస్తా, నువ్వు చేయాల్సిన పని ఏంటంటే వీళ్ళందరూ మళ్ళా వస్తారు నా దగ్గరికి, మా గతి ఇట్టయింది ఏందని నువ్వు కొన్ని మాటలు వాళ్ళకి చెప్పాలా అన్నాడు. వాడికి ఏంది ప్రత్యేకత ఇచ్చా, గౌరవం ఇచ్చా, గుర్తింపు ఇచ్చా, ఆదాయం ఇచ్చా, సుఖాన్ని ఇచ్చా చెప్పమంటే చెప్తారు. ఇప్పటికీ అట్టేటోళ్ళు ఉన్నారు కదా. ఈ కష్టజీవుల్లోంచి కొంతమందిని పక్కగలాగి అన్ని ఇస్తే వీళ్ళని ముంచే బ్యాచ్ ఉందిగా ఇప్పటికి కూడా. ఆ బ్యాచ్ అప్పుడే తయారైంది. ఈసారి మళ్ళీ కొడుకుల తరం వచ్చింది. మా నాన్నకి ఇట్లా చెప్పినారు యజమానులు పుడతారని, నీ కొడుకులే మళ్ళీ యజమానులు అయినారు, మా పిల్లలు మళ్ళీ కూలోళ్ళు అయినారు, ఏంది ఇదని అడగడానికి వస్తే యజమాని దగ్గరికి వెళ్ళకుండానే ఈ పక్కకి దిగబడ్డోడు ఆపేడాలని. దీన్ని పురోహిత వర్గం అంటారు. మనలోంచి లాగబడ్డోళ్ళు వాళ్ళు ఎక్కడి నుంచో పుట్టాల. ఎక్కడికి వెళ్తున్నారా మీరు అన్నాడు. అయ్యను చూడడానికి పోతున్నాం అన్నారు. పెద్దయ్య లేడు కదా, మీకు తెలుసు కదా అని. అయ్యి పెద్దయ్య పోయి చిన్నయ్య ఉన్నాడు కదా, ఆయన అడగాలన్నారు. ఆయన ఏం అడగాలో నన్ను అడగండి ముందన్నాడు. ఆయన నీతో మాకేం పని అన్నారు వీళ్ళు, ఎందుకంటే వీళ్ళలోంచి పోయినాడు కదా. ఇప్పుడు ఏదో కొత్త కిరీటం వచ్చినంత మాత్రం గొప్పడు ఎందుకు అనుకుంటారు, నీతేం పని అంటే కాదు కాదు కాదు, ముందు నాకు చెప్పాలా, నేను నీకు పర్మిషన్ ఇచ్చినాక అయ్యతో మాట్లాడాలి మీరు అన్నాడు. సర్లే ఇడికి కూడా చెప్దాంలే, మన సొమ్మేం పోద్దని. వీళ్ళ నాయన ఈ అయ్య నాయన పెద్దయ్య మా నాన్నలకి హామీ ఇచ్చినాడు యజమానులకి పుడతామని, మేము యజమానులకు పుట్టలా, కూలోళ్ళకి పుట్టాం, ఈ కథ అడగడానికి పోతున్నామని. అప్పుడు ఆ విడదీయబడ్డవాడు ఆ పురోహిత వర్గానికి సంబంధించిన వాడు ఏం చెప్పాడు తెలుసా అండి? ఒరే నేను ఒక ప్రశ్న అడిగితే చెప్పండిరా, మీరు 190 మంది పనిచేసేటోళ్ళు, 10 మంది యజమానులు. ఆ పెద్ద ఆయన చెప్పడానికి 90 మంది యజమానులు పుడతారు, 10 మంది కూలీలు పుడతారని. 90 మంది యజమానులు, 10 మంది కూలీలు అయితే లోకం నడుస్తుందిరా అన్నాడు. అవు కదా అన్నారు వీళ్ళు. లోకం ఎట్లా నడుస్తుంది? 10 మంది కూలీలు 90 మంది యజమానులు అయితే వీళ్ళకి డౌట్ వచ్చింది. మరి ఎట్లా స్వామి ఈ సంగతి ఆ పెద్ద ఆయన చెప్పకపోయానే మా ముసలి చెప్పకపోతారంటే, తెలుదురా వాళ్ళకి ఆ కాలంలో, నేను చెప్తున్నా అన్నాడు ఈయన. మరి మేమేం చేయాలా అన్నారు. మా సమస్య ఎట్ట పోవాలా అన్నారు. సమస్యలా నడిపేది మనుషుల్ని భావోద్వేగాలు నడుపుతాయి, కానీ భావోద్వేగాలు ఎలకాలు నడపవు, ముందు అవసరాలు నడుపుతాయి. మన దేశాల్లో కూడా కులాలని మతాలని రెచ్చగొట్టి భావోద్వేగాలు పెంచి పోషించే బ్యాచ్ ఎల్లప్పుడూ రాజకీయాల్లో ఉంటది. వాళ్ళు ఎంత పెంచి పోషించినా మనుషులకి తిండి దొరకకపోతే, పనులు దొరకకపోతే, ఉపాధి దొరకకపోతే అవి గదిలిస్తాయి జనాన్ని. ఫైనల్ గా అది గదిలిస్తుంది. ఇప్పుడు వీళ్ళని మీ నాయన మస్తు చెప్పినాడు మీ పెద్ద ఆయన, కానీ మా సంగతి ఏంది, మాకు తిండి దొరకట్లేదు కదా సరిగా అని అడిగారు. మీరు పుణ్యం చేయండి రా, మా నాయన కూడా అదే చెప్పినారు కదా అని. చెయ్యండి మీరు ఇక్కడి నుంచి డైరెక్ట్ గా స్వర్గానికి పోతారు. అది ఏందని అడిగారు. స్వర్గం అంటే అది ఒక లోకము, దాన్ని దేవేంద్రుడు పరిపాలిస్తూ ఉంటాడు అనగానే ఇళ్లలో కొంతమంది అక్కడ కూడా పని చేయాలన్నా అన్నారు. పిచ్చోళ్ళారా, ఎంత అమాయకులరా మీరు, స్వర్గంలో పనిచేసేది ఏందిరా? పచ్చిక బయళ్ళు, సెలయేర్లు, కామధేనువు, కల్పవృక్షము, నిత్యము డాన్స్ ప్రోగ్రాములు, రంభ, ఓరోసి, తిలోత్తమ, మేనకాయలతో ఫ్రీ, అన్ని ఫ్రీ అంటే పని ఏం లేదా అన్నారు. మళ్ళీ అనుమానం వచ్చి, ఏం పని లేదు, ఊరికి కూర్చోవడం, తినడం, తిరగడం. నీకు అక్కడే పర్మనెంట్గా ఉండాలని నీకు పర్మిషన్ వస్తే అమృతం చేరడం పోతారు, తాగంతే, ఇంక నీకు పనే లేదన్నారు. ఇప్పుడు చేసే బండ చాకిరి కంటే ఇది బాగుంది. అయితే మేమందరూ స్వర్గం పోతాం లేదు స్వామి అన్నారు వీళ్ళు. ఖచ్చితంగా పోండి ఎక్కడికైనా, అయితే మీరు పుణ్యం చేసుకోవాలి జాగ్రత్త అనే. చేస్తామలే, ఒక జన్మకు పుణ్యం చేయడం పెద్ద పనే, స్వర్గానికి పెట్టేది ఎందుకు చేయమన్నారు వీళ్ళు.
అందులో ఒకడు అంటే ప్రశ్నించే గుణం మనిషికి ఉంటుంది కదా, ఒకడు ప్రశ్నించినాడు, మేము పుణ్యం చేయకపోతే ఏమవుతుంది అన్నాడు. దాన్ని పాపం అంటారా, నరకంలో పడతారు జాగ్రత్త అన్నాడు. అది ఎక్కడ ఉంటుందనే, అది ఇంకొక లోకము. దానికి నాయకుడు యమధర్మరాజు. ఇప్పుడు నువ్వు చేసే ప్రతి పనులు చిట్టా రాసుకుంటూ ఉంటాడు ఆయన. ఇప్పుడు నువ్వు పాపం చేసినావంటే రాసుకుంటాడు అక్కడ ఎట్లుంటది అన్నాడు అడిగినోడు. అసలు నువ్వు నరకానికి పోయేటప్పుడు ఒక నదిని దాటిపోవాలా, వైతరణి నది అంటారు దాన్ని. 8,000 మైళ్ళు ఎడల్పు ఉంటుంది, కాసుకొస్తుంటది. అది దాంట్లో నీళ్లు బారుతాయి అనుకుంటావేమో జాగ్రత్త, చీము నెత్తురు బారుతా ఉంటది. దాంట్లో నేను బుడుంగుని ముంచుకుంటూ అవతలకు తీసుకెళ్తారు. చీము నెత్తురు నదే. అందుకే కదా నరకానికి పోవద్దు, పాపం చేయొద్దు అని చెప్తున్నాను. వీడు పోయినాక ఏమైద్దని ఇంకొకటి అడిగాడు. ఆడేమన్నా కొంచెం స్వర్గంలాగా అవకాశం ఉంటుందని ఆశ. పోయిన తర్వాత నీ తప్పులన్నీ చిట్టా రాసినాడు చిత్రగుప్తుడు, చదువుతాడు. దాన్ని బట్టి ఇనుప ముక్కు కాకులతో పొడిపించడము, వేడి బాండీల్లో నూనె పోసి వేయించి దాంట్లో వేయించడము, ఫ్రై వేయించినట్టు, రంపాలతో కొయ్యడము, ఇట్లాంటి పనులన్నీ ఉంటాయని ఇవన్నీ మనం గరుడ పురాణంలో రాసినారండి. నేనేం కల్పించి చెప్పడంలా, ఓ పురాణంలో రాసినారు ఇవన్నీ. నరకం పోతే ఏమవుతుందో అంటే రాయగలిగేటోళ్ళు పక్కన పెట్టుకుంటున్నాడు, జీతాలు దండిగిస్తూనే రాపిస్తారు. రాయగలిగిన తీసుకుందేమో ఈ వర్కర్స్లోంచే, రాసిందేమో వర్కర్స్కి వ్యతిరేకంగా. అది గరుడ పురాణం. దాంతో భయపడరు వీళ్ళు, పాపం చెప్తే నరకంలో పడతామని. ఇంకొక హైలైట్ ఏమంటే, క్రిస్టియన్ మతంలో చేర్పించడానికి క్రిస్టియన్ మిషనరీస్ రష్యాకి వెళ్ళినప్పుడు రష్యా ప్రజలు దీంట్లో చేరాలంటే ఒక హామీ అడిగారు. స్వర్గములో ఈ కామధేను కల్పవృక్ష కథం తట్టు సీల్ జంతువులు దొరుకుతాయి అని అడిగినారు. ఆ రష్యన్లకు సీల్ జంతువు మాంసం చాలా ఇష్టం. ఈ క్రిస్టియన్ మిషనరీలు సీల్ జంతువులు దొరుకుతాయని హామీ ఇచ్చి క్రిస్టియానిటీలో చేర్చినారని. ఎప్పుడు పోయి చూసి వచ్చినారంటే పెద్ద మనుషులు ఆ సీల్ జంతువులు దొరుకుతాయని. అసలు ఇంతవరకు స్వర్గం పోయి వెనకొచ్చినాడు ఉన్నాడా ఎవడికి తెలుదు. ఓహే అట్టాటి ఊహల్ని కల్పించి వీళ్ళకి చెప్పి స్వర్గం పోతామని వీళ్ళందరినీ పుణ్యం చేయించినారు. పాపము పుణ్యము, స్వర్గము నరకము, పునర్జన్మ పూర్వజన్మ 6 వచ్చింది ఇప్పటికే. అప్పుడు ఇంకో తెలివిగల్లోడు ఈ కార్మికుల్లో ఉన్నవాడు ఈ వర్కర్స్ లో అడిగాడు ఏమంటే, అది కాదా మేము 90 మంది పోయి స్వర్గంలో కూర్చుంటే మీ నాన్నలందరూ 10 మంది కార్మికులైతే యజమాని ఎవడు మిగతా కార్మికులు యాడ్ నుంచి వస్తారో అడిగినాడు. వాళ్ళు ఇంటెలిజెంట్ క్వశ్చన్ అది. అప్పుడు ఏం చెప్పాడంటే ఈ తెలివిగల్లోడు ముందే ప్లాన్ చేసుకుని ఉన్నాడు. ఏం ప్రాబ్లమే లేదురా, మీరందరూ స్వర్గంలో ఉండండి, మళ్ళీ తిరిగి రానక్కర్లా. యజమాని జీవితం స్వర్గం జీవితం కంటే గొప్పగా ఉండదు, అక్కడే ఉండండి మీరు. సత్యలోకం అని ఒక లోకం ఉంది. ఈ లోకానికి అధిపతి బ్రహ్మదేవుడు. 4 తలకాలు ఉంటాయి ఆయనకి, 4 చేతులు ఉంటాయి. ఆయన మనుషులను బొమ్మలను తయారు చేసి ఉప్పు నూతితే ప్రాణం వస్తుంది, వాళ్ళని ఎంతమంది కార్మికులు కావాలని అంతమంది కిందకి దించుతూ ఉంటాడని. ఇప్పుడు కార్మికుల సమస్య పరిష్కారమైంది, సంఖ్య పరిష్కారమైంది. బ్రహ్మదేవుడు చూసుకున్నాడు. బ్రహ్మదేవుడు నిజంగా చాలా సిన్సియర్. ప్రపంచ జనాభాని పెంచేది ఆయనే. ఇప్పుడు 800 కోట్లు అయినారంటే ఆయన చేసిన కార్యక్రమం ఇది. ఇండియాలో 140 కోట్లే, ప్రపంచంలో నంబర్ 1 అయినాం ఆయన వల్లనే. అది చూసుకున్న తర్వాతనే కదా మన ఎంపీ గారు సాక్షి మహారాజు గారు హిందువులందరూ నలుగురు కనండి, జనాభాని పెంచండి అని చెప్తే ఈ పని కూడా ఆయన ఎత్తిన పడదు కదా. ఓ ప్రముఖ రాజకీయ నాయకుడిని ఒక్క కొడుకును కన్నా పొరపాటున ఇద్దరిద్దరిని కనని చెప్తే ఈ పని కూడా ఆయన ఎత్తిన పడదు కదా. బ్రహ్మదేవుడు చాలా సిన్సియర్. నిరంతరం మనుషులను పుట్టించే కార్యక్రమం అయింది. అలా పుట్టిస్తూ జనాభాని పెంచుతూ కూర్చున్నాడు. మీకేం భయం లేదురా, కార్మికులు సంఖ్య తగ్గుద్దని భయంలే, బ్రహ్మదేవుడు చూసుకుంటాడని. ఆ సమస్య పరిష్కారమైంది. దాంతో అందరి క్వశ్చన్స్కి ఆన్సర్లు దొరికినాయి. వీడి ఉద్యోగం స్థిరపడది, పురోహిత వర్గం వాడి ఉద్యోగం. వీళ్ళందరికి ఇళ్ళగా విన్నారు, పుణ్యం చేయటం మొదలుపెట్టినారు. అది అప్పుడెప్పుడో జరిగింది, ఇప్పుడు జరగదని అనుకుంటారు చాలా మంది. ఇప్పటికి 60-70 ఏళ్ళ నాడు కర్నూలులో 1968లో నేను మెడికల్ కాలేజ్లో చేరడానికి వెళ్ళా. అంతకు ముందు జరిగిన ఘటన. బిర్లా కంపెనీ ఉండేది, బిర్లా వారిది. ఇప్పుడు ఆ కంపెనీ లేదులేండి, మూతబడి ఆ స్థలం అంతా గాయత్రి ఎస్టేట్స్ అనే పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం కింద మారింది. ఒక పక్కన గుంత దేవి, దాంట్లోంచి రాళ్ళు తీసి ఫ్యాక్టరీ కట్టారు. ఈ గుంటను బూడ్చడానికి ఫ్యాక్టరీలో తయారీ బూడిదని తెచ్చిపోయటం మొదలు పెట్టారు. ఆ బూడిద గుంట గాయత్రి ఎస్టేట్స్. ఇప్పుడు అక్కడ ఒక గజం ₹1,00,000. ఒకప్పుడు బూడిద గుంట, బూడిద తీసుకెళ్ళి అంట్లు దొంకున్నాం మేము 68లో. అప్పుడు 1000 మంది కార్మికులు ఉండేవాళ్ళు. కార్మికులకి ఎన్ని కథలు చెప్పినా కష్టాలు తీరకపోతే సమ్మె చేయాలనుకున్నారు. ₹100 మాకు జీతం పెంచాలా అని. అప్పటికి 1000 వచ్చేది, 100 పెంచాలని అడిగినారు. దాంతో యజమాని ఏం చేశారంటే వాళ్ళ స్థలాన్ని ఉత్తరం దిక్కున కేసీ కెనాల్ అని ఉంటుంది. ఆ కెనాల్ పక్కన 1 ఎకరా స్థలం గుర్తుపెట్టి ఆ స్థలాన్ని సదరం చేసి దాంట్లో తాటాకు పందిళ్ళు ఇచ్చాడు. మద్రాసు నుంచి సిద్ధాంతిని పిలుచుకున్నాడు. ఈ గీతా జ్ఞాన యజ్ఞం ఇట్టాడి చేసే వాళ్ళు ఉంటారు, అద్భుతంగా మాట్లాడుతారు వాళ్ళు, బ్రహ్మాండమైన కమ్యూనికేటర్స్ వాళ్ళు. అట్లా ఆయన పిలిచినాడు. 3 రోజులు 1000 మంది కార్మికులు, వాళ్ళ కుటుంబాలు అంటే వాళ్ళ భార్యలు కొడుకులు అందరూ కూడా రావచ్చాడికి. దాదాపు 3-4 వేల మంది. మీ అందరికీ దైవబోధ చేస్తాడైనా, మీకు భోజనం ఇక్కడే 2 పూట్లా, మీ పనాన్ని తినేళ్ళడమే అని చెప్పిండు యజమాని. ఇదేందో బాగానే ఉంది కదా అని కార్మికులందరూ పెళ్ళాం బిడ్డలు వేసుకొని వచ్చారు. ఆ సిద్ధాంతి
ఎంత అద్భుతంగా చెప్పాడంటే, యజమాని యొక్క ఫ్యాక్టరీ మాయ, ఆయన కారు మాయ, బంగ్లా మాయ, ఆయన సుఖాలంతా మాయ, మీ కష్టాలు కూడా మాయేరా. మాయ ఏమి లేదేడా, నువ్వు ఉందనుకుంటావు అంతే. దీనికి ఒక కథ కూడా ఉందండి. రాజుగారు ఏనుగు వస్తుంది, శిష్యుడికి చెప్తుండు గురువు, ఈ మాయ చెప్పే గురువు, ఏనుగు మాయా, నువ్వు మాయా, నేను మాయా, రాజు మాయా, మనుషుల బాధలు మాయా, అంతా మనం అనుకుంటున్నావు రా, మన భ్రమిది. చీకటిలో తాడుందొక్కి పాము అనుకున్నట్టు ఈ లోకమంత ఉందనుకుంటున్నావు, ఏం లేదు, లోకం ఏం లేదు అని చెప్తే లోపల ఏనుగు పిచ్చిబట్టి నేను పరిగెత్తుకొని వచ్చింది. గురువు గారు శిష్యుడు గారు ఎదురు పారిపోయినారు. ఏం గురువు గారు ఇప్పటిదాకా అంతా మాయ అని చెప్తివి, ఏనుగు రాగానే పరిగెత్తుకొచ్చినావంటే గజం మిథ్య పలాయనం మిథ్య అన్నాడు. మాయా లేదా మిథ్య? ఏనుగు మాయే, పారిపోవడం కూడా మాయా అన్నాడు. అలా తెలుగులో కదా. ఇప్పుడు ఎన్ని మాయా మిథ్య అని చెప్పినాడు ఆయన. రోజు బువ్వ పెడుతున్నారు, కూసబెట్టి చెప్తున్నారు, మధ్య మధ్యలో పాటలు పాడుతున్నాడు, బ్రహ్మాండంగా ఆకర్షణీయంగా ఈ మాయ గురించి మిథ్య గురించి చెప్తున్నాడు. ఇదంతా విన్నటువంటి ఈ కార్మికుల యొక్క భార్యలు మూడో రోజున మొగులు డొక్కలో పొడిచినారు. పొడిచి, బుద్ధి ఉందా మీకు ఏమన్నా, ఇంత పెద్ద దైవభక్తుడు, ఈయన 3 రోజులు కార్యక్రమం పెట్టి దైవబోధ చేయిస్తా ఉంటే ఆయన మీద మీరు సమ్మె చేసి 100 రూపాయలు పెరగాలని కొట్లాడతారా? బోర్డు ఉందో లేకపోయిందిలే, మేము ఇల్లు అడ్జస్ట్ చేస్తాం, పండి ఇంటికి వాడి అని తరిమి తీసుకెళ్ళినారు. తర్వాత 60,000 నీకు సమ్మె జరగల. ఇప్పుడు ఎంత ఖర్చు అయింది ఆయనకి? ఎకరా స్థలము అప్పట్లో 1000 రూపాయలు ఉంటది, తాటాకు పందిళ్ళు, 3 రోజులు భోజనము, మద్రాసు నుంచి వచ్చిన ఆయనకి ఫీజు అంతా కలిపితే 1 లక్ష రూపాయలు ఖర్చు కాల ఆ కాలంలో. ఇప్పటికీ ఆ ఎకరా స్థలంలో సత్యనారాయణ గుడిని కట్టించిపోయినాడు ఆయన మహానుభావుడు, వదిలేసిపోలే. అంటే అలాంటి ఒక సింబల్ ఎల్లప్పుడూ ఉండాలా, జనాన్ని కంట్రోల్ చేసే సింబల్ ఉండాలని గుడి కట్టించేసినాడు. రెగ్యులర్గా నడుస్తుంది ఇప్పటికీ. తిరులా లేచిపోయినాడు, గుడి ఉంది, ఎక్కడికి పోలే. ఆ భక్తి అట్లే ఉంది. అలా ఏర్పాటు చేశాడు ఆయన. సమ్మె మానేసినందుకు యజమానికి ఎంత మిగిలింది? నెలకు 100, 1000 మంది అంటే నెలకు 1,00,000, సంవత్సరానికి 12 లక్షలు, 60 ఏళ్ళకి 7,20,00,000 మిగిలింది. పెట్టిన పెట్టుబడి ఎంత? 1 లక్ష. దేవుణ్ణి కూడా జనాన్ని ముంచడానికి వాడతారు. తప్పు దేవుడిది కాదు, మనిషిదే. దేవుడు ఏమన్నాడు మహానుభావుడు మనకు తెలుసు కదా. ఒక నియోజకవర్గంలో 4 పోటీ చేసి 4 డబ్బుల మూటలు ఎత్తుకెళ్ళి తిరుపతిలో వెంకటేశ్వర గుండీలు వేస్తారు, నేనే గెలవాలని, నన్ను గెలిచేటాడు చూడు స్వామిని. ఎంత అన్యాయమైన కోరికది. 4 ఎట్ట గెలుస్తారు? ఎవడో ఒకటి గెలుస్తాడు. దేవుడి మీద ఇట్లాంటి భారమైన పనులు పెట్టొచ్చా? మరి 4 వేసి వచ్చినారు, ఓడిపోయిన 3 ఉంటారు కదా. డబ్బుల్ని హుండీలు ఎత్తి గెలిపించలేదు, తమాషగా ఉందని అడగరుగా. అది దేవుడి బలం. అంటే మన తలకాయలు ఎక్కించబడ్డ దేవుడు బలం అట్టుంటది. అన్ని దేవుడిని ఎత్తికి దోస్తాడు అంతే. మనుషులకు సమస్యలు వచ్చినా కూడా మనుషులే క్రియేట్ చేసేది. సమస్యలకు ఒక రకమైన మనుషులే కారణం, పరిష్కారానికి కూడా మరో రకమైన మనుషులే కారణం. కానీ దేవుడిని ఎత్తికి నెట్టేస్తారు. దేవుడు చాలా పెద్దవాడు, సర్వశక్తి సంపన్నుడు, మొత్తం విశ్వవ్యాపకుడు, అన్ని తెలిసినోడు. ఆయన మీద ఎవడు పోట్లాడగలడండి? ఆ భయాన్ని క్రియేట్ చేసి దేవుడిని ఎత్తిని పెట్టేస్తారు. దేవుడు సాటి వీళ్ళందరూ బతుకుతూ ఉంటారు, ఈ దొంగలందరూ బతుకుతూ ఉంటారు. అప్పుడు ఎప్పుడో జరిగింది మాయమాటలు చెప్పి జనానికి స్వర్గము నరకము పాపము పుణ్యము లాంటివి చెప్పి ముంచినారని చెప్పి అనుకుంటున్నాను. ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ మాయమాటలు చెప్తానే ఉన్నారు. మీకు తెలుసు కదా, రాజకీయాలు ఉండేవాళ్ళు ఎన్ని మాయమాటలు చెప్తారో తెలియదా, ఎన్ని అబద్ధాలు ఆడతారో తెలియదా గెలవడం కోసం. ఇప్పటికీ జరుగుతూనే ఉంది. అవన్నీ నమ్ముతున్నారు జనం, ఇంకా నమ్ముతున్నారు, ఓట్లేస్తున్నారు, గెలిపిస్తున్నారు. గెలిచిన ప్రతిసారి వాళ్ళు కార్పొరేట్లకి షావుకారులకి పని చేస్తున్నారు తప్ప పేదోళ్ళకి పనిచేసి చాలా తక్కువ. ఇప్పటికీ జరుగుతుంది. మాటలు చెప్పి సామధాన భేద దండోపాయాల్లో సామాన్య ఉపాయాన్ని చెప్పి ఆ విధంగా కంట్రోల్ చేస్తారు. ఇప్పటికీ సినిమాలు వస్తాయి, పుస్తకాలు వస్తాయి, టీవీ సీరియల్స్ వస్తాయి, ప్రెస్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తారు, సోషల్ మీడియాని కంట్రోల్ చేస్తారు. ఇలాంటి మాటలు చెప్పడానికి అన్నిటినీ వాడతారు. ఈ రోజుకి కూడా సామోపాయం అనేది జరుగుతూనే ఉంది. అది మన తలకాలకి మనం ఏమంటామంటే, నీకు అన్యాయం చేసినా ఆడి పాపానికి కూడా బోతలయ్యా వదిలేయండి అని అంటాం. ఆడి పాపానికి కూడా పోతురా, సత్యదాకా బాగానే బతుకుతూ ఉంటాడు. ఏం ఆడి పాపానికి ఆడు ఏం పోడు, మనం అనుకుంటా ఉంటాం. ఆడు కూడా నీతి సూత్రాలు క్రియేట్ చేస్తారు. అప్పు తీసుకొని అప్పు ఎగ్గొడితే వచ్చే జన్మలో కుక్క అయిపడతామని భయపెడతాడు. ఎవరు అప్పిస్తారండి? డబ్బులు ఉన్న వాళ్ళు ఇస్తారు. తీసుకునేది ఎవడు? పైసలు లేనోడు అప్పు తీర్చకుండా మరణిస్తాడేమోనని ముందు జాగ్రత్తగా కుక్క అయిపడతామని భయపెట్టి వాడితో అప్పు తీర్చేటట్టుగా ఏర్పాటు చేసుకుంటారు. అది మనకి వర్తించేది. కుక్క అయిపోతారు, గాడిద పొట్టరు, 25 లక్షల కోట్ల దిగమింగిన బ్యాచ్ వాళ్ళు బాగానే ఎగ్గొడతా ఉంటారు. చిన్న చిన్న వాళ్ళు ఎవరు బ్యాంకులకు ఎగ్గొట్టకూడదని మనకు నీతి సూత్రాలు చెప్తారు. మనం చచ్చి చెడి చివరికి మనం మర్యాద పొద్దని, గౌరవం పొద్దని, సావటానికి ఆత్మహత్యలు కూడా సిద్ధమవుతాం, అప్పులు మాత్రం తీరుస్తాం. వాడు ఎగ్గొడతాడు, కాళ్ళరెగరేసి తిరుగుతూ ఉంటాడు, విదేశాలు కూడా పారిపోతారు. పారిపోవడానికి మనమే సహాయపడుతుంటాం విమానాలు ఎక్కించి. కాంట్రాస్ట్ చూడండి ఎట్లుంటుందో.
అప్పులు ఎగ్గొడితే కుక్క అయి పుడుతున్నాం కదా, వాళ్ళందరూ కుక్కలై పుట్టరే, మరి కుక్కలై పుట్టేది మనకేనా, వాళ్ళకి లేదా? ఇలాంటి నీతి సూత్రాలు కూడా తయారు చేస్తారు. ఇది సామోపాయం. ఇన్ని రకాల నీతి సూత్రాలు చెప్పి, ఇన్ని గ్రంథాలు రాసి, ఇన్ని పురాణాలు లాంటివి రాసి జనాన్ని భయపెట్టడానికి చూస్తున్నాడు. బాధలు బూడల్లో అడిగి తిండి దొరకటంలా. ఇప్పటికీ తిండి దొరకడం వల్ల మన దేశంలో 120 నుంచి 30 మంది కడుపు నిండా తిండి దొరకదు. ఇప్పటికీ ఉంది. ఇన్ని ఆహార విప్లవాలు వచ్చినా ఒక పక్క మానవ సంపదనంతా ఆయుధాలు పెడుతూ గుట్టలు గుట్టలు పేర్చారు, మరో పక్క తిండి లేని వాళ్ళు ఉన్నారు, ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, ఆరోగ్యం లేని వాళ్ళు ఉన్నారు, చదువులు లేని వాళ్ళు ఉన్నారు, భవిష్యత్తు లేని వాళ్ళు ఉన్నారు. ఈ దుర్మార్గాన్ని అంతా భగవంతుడు ఎందుకు చూస్తున్నాడు? వాళ్ళు చెప్పాల్సిందే, మనం చెప్పేది కాదు. పరిపాలించేటోళ్ళు ఎందుకు చూస్తున్నారంటే వాళ్ళు పరిపాలించేటోళ్ళు అటు కష్టపడాల కోసమన్నా పని చేయాలి, దోసుకు తినాల కోసమన్నా పని చేయాలి. ఈరోజు పరిపాలించేటోళ్ళు చాలా దేశాల్లో దోసుకు తినేటోళ్ళకి పని చేయడానికి కమిట్ అయినారు, కష్టపడాల కోసం పని చేయడానికి కమిట్మెంట్ లేదు వాళ్ళకి. వాళ్ళు అట్లా నిర్ణయించుకున్నారు రాజ్యాన్ని అటు నడపాలని. ఎన్నికల పేరుతో, ప్రజాస్వామ్యం పేరుతో మనమే ఓట్లు వేస్తే వాళ్ళు గెలిచి మనకు బొందబెట్టి వాళ్ళకి డబ్బు ఇవ్వదలుచుకున్నారు. అది అంతా సామోపాయంగా నడుస్తుంది. కానీ బాధలు పోవు. మళ్ళా వస్తుంది ఇంకో తరం. ఏమైనా పూర్వజన్మ అంటే పునర్జన్మ అంటే మస్తు కథలు చెప్తివి, పుణ్యం పాపమని, మా బతుకులు మారలా, ఏం చేయాలా అని అడిగినారనుకో, ఇప్పుడు కొత్త మెత్తడం మొదలు పెట్టినారు. ఈ కొత్త మెత్తడు ఏంటంటే, మరి మీరు ఇంతమంది వచ్చినారు కదరా మీ బాధల గురించి మాట్లాడడానికి, ఇంతమందితో నాయకుడు ఎట్లా మాట్లాడతారు యజమాని? మీ రిప్రజెంటేటివ్ ఎవరు చెప్పంటే, లే మా అందరితో మాట్లాడాల్సిందే అంటారు. వీళ్ళు అంతమందితో మాట్లాడేది ఎట్లా అని మళ్ళీ చెప్తారు. ఎవరు ఇందాక మనం ఒకరిని పంపించడం కదా, పురోహితులని, మన పిల్లకాయను ఒకరిని, అంటే మేధావులను కొంతమందిని మనమే పన్నులు కట్టి డబ్బులు గవర్నమెంట్ దగ్గర ఇచ్చి, ఈ డబ్బుతో చదువుకున్న వాళ్ళలో బాగా మేధావుల్ని వాళ్ళకి అప్పచెప్పి మనకి వ్యతిరేకంగా వాళ్ళ తరఫున పనిచేసే బ్యాచ్ని మనం తయారు చేసుకున్నాం కదా, ఈ కార్మికులందరూ తయారు చేసుకున్నారు కదా. నాయకుడిని పంపించి మాట్లాడుతూ అంటాడు. సర్లేరా నేను పోయేస్తాలే, నాయకులు లోపలికి పోతాడు. బ్రహ్మాండమైన హాలు, సోఫా సెట్లు, యజమాని అక్కడ కూర్చొని ఉన్నాడు. ఎంతో ప్రేమతో లేచి ఎదురొచ్చి షేక్ హ్యాండ్ ఇస్తాడు. ఎందుకంటే ఆడిది సమస్య, సమ్మె చేస్తున్నారు. కూర్చోబెడతాడు సోఫాలో. ఆ సోఫా ఎగిరి గంతేసింది. ఎట్లా ఇటు కనిపించింది మనసులో, నా కొడుకు రోజు ఇట్టాడు సోఫాలో, ఇంత మెత్తడి సోఫాలు కూర్చుంటున్నాడు అనిపించింది వీడికి మనసులో. మేమందరం పని చేస్తే లాభాలు సంపాదించుకొని భలే బతుకుతున్నాడు అనిపించింది. కానీ ఏమంటాడు, పైకి ఏమండవు, గౌరవం కదా. ఏమి రామయ్య అంటాడు. రామయ్య ట్రేడ్ యూనియన్ నాయకుడు అనమాట. ఏం రామయ్య, ఏంది ఎంతమంది పిల్లలు నీకు, ఎంతోళ్ళ వయసు అంటాడు. రామయ్య కొంచెం టెన్షన్లో ఉన్నాడు వర్కర్ల తరఫున. మాకు ఎంతమంది పిల్లలు అయితే ఏముందిలే సార్, మీరేమైనా చేసేదా పోయేదా, ముందు అసలు విషయం మాట్లాడదాం కానీ అంటాడు. మాట్లాడదాంలే రామయ్య, అసలు విషయం ఇటు వచ్చావు కదా, మాట్లాడుకుని ఉంటామా? ఖచ్చితంగా మాట్లాడతాం. కాస్త మంచి చెడు మాట్లాడుకోవచ్చు కదా, కుటుంబాల గురించి తప్పే ఉంది అందులో అని నైస్గా చెప్తాడు. 2 పిల్లలు సార్, నాకు 2 అమ్మాయిలే అంటాడు. ఏం చేస్తుంది పెద్దమ్మాయి? పెద్దమ్మాయి ఇంటర్మీడియట్ అయిపోయింది సార్, చిన్నపిల్ల 10th క్లాస్ అంటాడు. ఇంటర్మీడియట్ అయినాక ఏం చేపిస్తావు మీ అమ్మాయిని? ఏమి చేపిస్తాం సార్, మేము నర్సింగ్లో జరిపిద్దాం అనుకుంటున్నా అంటాడు. ఏమి నర్సింగ్ అయ్యా, బుద్ధి లేకుండా మాట్లాడతావు? ట్రేడ్ యూనియన్ నాయకుడు నువ్వు, 1000 మంది కార్మికులకు నాయకుడివి, డాక్టర్లు చేర్పించో. మేమేడ చేర్పిస్తాం సార్ డాక్టర్గా అంటాడు ఆయన. నేను చూసుకుంటాలే, చేర్పించు. ఏంది ఇది? దీని పేరు దానోపాయం. ట్రేడ్ యూనియన్ నాయకుల్లో కొంతమందిని కొనేస్తారు ఇటు ఆడుతూ. వాడి పిల్లలు మెడిసిన్లు చేర్పిస్తాడు. బయటకు వచ్చి ఏం చెప్తాడో తెలుసా? నేను తీవ్రంగా వాదించిన యజమానితో మనకి 200 జీతం పెరగాలని వాదించిన ఆయన ఫ్యాక్టరీ ఉన్న పరిస్థితి అంతా నాకు వివరించినాడు. మనకి ఇట్లా కనపడుతున్నట్టు బిల్డింగ్లు ఇవే కాదు, లోపల చాలా అప్పులు ఉన్నాయి, దాంతో చాలా సమస్యలు ఉన్నాయి. అతి కష్టం మీద నేను యజమానితో 150 రూపాయలు ఒప్పించిన, 200 ఇస్తాడు, ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. మెడికల్ సీట్ ఇప్పించాడుగా కూతురికి. ఈయన 50 రూపాయలు కన్సెషన్ ఇచ్చాడు ఒక కార్మికుడి మీద. నెలకి 50 రూపాయలు కన్సెషన్. కొన్ని 1000 మంది కార్మికులు పనిచేస్తే ఒక 10 ఏళ్ళకి అగ్రిమెంట్ అయితే ఎంత ఏదో చూసుకో. భార్యాతరు కుక్కకి బిస్కెట్ బారేసినట్టు నీ అమ్మాయిని మెడిసిన్లో జరిపించి నేను చూసుకుంటాను. ఇట్లా లొంగే ట్రేడ్ యూనియన్ నాయకులు లేరు అని అనకూడదు మనం. అందరూ అట్లున్నారని కూడా నేను అన్నాను. పూర్తిగా కార్మికుల కోసమే డెడికేట్ అయ్యి పేదరికంలో జీవిస్తూ మరణిస్తున్న కూడా తెలుసు నాకు. కానీ ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇది దానోపాయం అంటారు దీన్ని. ఈ ఉపాయం కూడా పనిచేయదు. జనం కార్మికుల యొక్క సమస్యలు తీరవు, కష్టజీవుల సమస్యలు తీరవు. అప్పుడు 3వ ఉపాయం ఉపయోగిస్తాడు, అది భేదోపాయం. ఏం చెప్తాడు వచ్చి, రే కమ్మోళ్ళు మీరు బుద్ధి ఉందిరా మీకు, ఎప్పుడు రెడ్డోళ్ళైనా పరిపాలించేది, మీ వాడిని తెచ్చుకోరా అని కమ్మోళ్ళకి చెప్తాడు. రెడ్డోళ్ళ దగ్గరికి వెళ్ళి 4% లేరురా వాళ్ళు రాష్ట్రాన్ని పరిపాలిస్తారట, సిగ్గులేదు 8% ఉన్నారు మీరు రెడ్లకి అని ఇలాగ చెప్తాడు. మధ్యలో కాపోళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఎప్పుడు ఈ రెడ్డోళ్ళు కమ్మోళ్ళేనా రాజ్యాన్ని పరిపాలించేది, మీకు అక్కర్లే అని ఆయన ర్యాక్ కొడతాడు. మాలల దగ్గరికి వెళ్తాడు, మాదిగల మీద ర్యాక్ కొడతాడు. మాదిగల దగ్గరికి వెళ్తాడు, మాలల మీద లేపుతాడు. కులానికి పెడతాడు తగాదా, మతానికి తగాదా పెడతాడు. మనం ఈ చిక్కుములు ఇప్పుకోలేక మనం చస్తుంటాం. అరే ఏం చేసినా మన పేదవాళ్ళమే,
మనకు 4 రిజర్వేషన్లు వచ్చి చదువుకున్న ఉద్యోగాలు వచ్చిన వాళ్ళని విడదీస్తాడు, కింద వాళ్ళతో కలవనీడు. చూసుకోండి, మీరు రిజర్వేషన్ తీసుకొని జీవితాలు అభివృద్ధి చేసుకున్న వాళ్ళు తమ కులాలు ఉండి కింద వాళ్ళతో కలుస్తున్నారా? కలవకుండా వాడు చేస్తాడు. మనకి బుద్ధి ఉండాలి కదా అని మీరు అనొచ్చు, కానీ అదొక పథకం. అది భేదోపాయాన్ని ఉపయోగిస్తాడు. భాష పేరుతో భేదోపాయం, ప్రాంతం పేరుతో భేదోపాయం. నేను ఒక భేదోపాయం చెప్తా చూడండి. ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టులు ప్రభుత్వం కట్టి, కాలువలు ప్రభుత్వం తవ్వి, పొలం దగ్గరికి నీళ్ళు వచ్చేటట్టు చేస్తే కాలువల కింద వ్యవసాయం ఎకరాకి 290 కానీ గవర్నమెంట్కి కడితే 3 పంటలు వేసుకోవచ్చు. అన్ని చోట్ల మెట్ట ప్రాంతాలు కూడా కాలువలు ఉన్నాయి. కాలువల కిందోడికి అది కమిట్మెంట్. మెట్ట ప్రాంతంలో వ్యవసాయం చేసేటోడు బోరు వాడే వేసుకొని, వాడే మోటార్ పెట్టుకొని, మోటార్ చెడిపోతే రివైండింగ్ అతనే చేసుకొని, కరెంటు బిల్లు ఆడే కట్టుకుంటే తను తెచ్చిన అప్పుల మీద ఏడాదికి 7,000 వడ్డీ అవుతుంది. 7,000 వడ్డీ ఏడాదికి కడితే ఒక పంట పండుతుంది. 290 కట్టినోడికి 3 పంటలు పండుతాయి. ఈ 3 పంటలు పండించుకున్నోడిని ఒక్క పంట పండినోడికి మధ్య పెడతారు తగ. వీళ్ళకి తెలివి పెరగనీడు. మేము కూడా రైతులమే కదా, మేము కూడా ఈ రాష్ట్రం వాళ్ళమే కదా, మేము కూడా 290 కడతాం, 7,000 మేము ఎందుకు కట్టాలా అప్పుల మీద వడ్డీలు, మాకు 3 పంటలకు నీళ్ళు అని అడగనీకండి. కనపట్టంలా మీకు ఎన్ని సెక్యూరిటీలు ఉన్నాయి డెల్టా ప్రాంతంలో ఉండే వాళ్ళకి? ప్రకాశం బరాజీ, పులిచింతల, నాగార్జున సాగరు, పట్టిసీమ, పోలవరం, శ్రీశైలం. ఎన్ని సెక్యూరిటీలు ఉన్నాయి మెట్ట ప్రాంతంలో ఉండే వాళ్ళకి? అది రాయలసీమ కావచ్చు, అందరిలో సీడెడ్ ఏరియా. నీ పొదిలి, కనిగిరి, కందుకూరు, ఉదయగిరి, రాపూరు దాకా సీడెడ్ ఏరియా. నీళ్ళు వెలుగొండ పూర్తి అయితే నీళ్ళు వస్తాయి. ఇక్కడ శ్రీశైలం నీళ్ళు నిలబడితే ఎత్తిపోతలకే నీళ్ళు వస్తాయి. ఏడు గుండ్రేవాళ్ళు తయారు కాదు, వేదావతి తయారు కాదు, కేసీ కెనాల్కి నికరమైన నీళ్ళు రావు ఇక్కడ రాయలసీమలో. ఒకే రాష్ట్రంలో ఉండే 2 రకాల రైతుల మీద వాళ్ళిద్దరి మధ్యకి ఆ డిఫరెన్స్ తీసుకొస్తాం. ఇంక భాష పేరుతో అప్పుడప్పుడు హిందీ జాతీయ భాషలు లేస్తుంటాడు ఒక ఆయన, వెంటనే తమిళనాడు మేము ఒప్పుకోమంటుంటారు. కొట్టుకోవాలా, గొడవపడాలా. ప్రజలు ప్రశాంతంగా ఉండకూడదు. ఈ పని వీళ్ళు మొదలెట్టారు కాదు, బ్రిటిష్ వాళ్ళు మొదలెట్టారు. ముస్లింలు హిందువులు ఏకమై మొదటి స్వతంత్ర సంగ్రామంలో 1857లో బ్రిటిష్ వాళ్ళకి ఛాలెంజ్ చేసినందుకు వీళ్ళని కలవనేయకూడదని బ్రిటిష్ వాళ్ళు నిర్ణయించుకున్నారు. బ్రిటిష్ వాళ్ళ నుంచి ఏం నేర్చుకున్నారో మన పాలకులు నాకు తెలియదు, కానీ బ్రిటిష్ వాళ్ళు నేర్పిన ముస్లింలకు హిందువులకు తగాద పెట్టడం మాత్రం బ్రహ్మాండంగా నేర్చుకున్నారు. భేదోపాయం దాని పేరు. ఇది కూడా పనిచేయదనుకో, చివరికి దండోపాయం. ఉపాయం అర్థం కావడానికి చెప్తాను నేను, మీరు ప్రయోగం చేయండి. ఒక చెప్పుల షాపులోకి వెళ్ళి జత చెప్పులు వేసుకొని డబ్బులు ఇవ్వకుండా బయటికి రండి, చూద్దాం ఏమైద్దో. చెప్పుల షాపులో చాలా చెప్పులు ఉన్నాయి, నీ కాళ్ళకి చెప్పులు లేవు, నీ అవసరం అది. నువ్వు కూడా కష్టజీవివే, కష్టపడేవాడివే, నీకు వచ్చే జీతభత్యాలు చెప్పులు కొనుక్కోడు చేతగాడంలా. కాబట్టి షాపులోకి వెళ్ళు. కస్టమర్ వచ్చాడు అనుకొని అక్కడ ఉండే క్లర్క్ అబ్బాయి నీ కాళ్ళకి చెప్పులు తగిలిస్తారు. వాళ్ళు ఎవరు? వాళ్ళు మన పిల్లలే. చెప్పుల షాపులు యజమానులు అక్కడ ఉండరు. నువ్వు చెప్పుల షాపు కాబట్టి బట్టల షాప్ అనుకో, ఇంకో షాప్ అనుకో, ఏదైనా సరే యజమాని అక్కడ ఉండడు. యజమాని తరఫున పనిచేసే మన పిల్లలు అక్కడ ఉంటారు. చెప్పులు వేసుకున్నావు, బాగుంది, డబ్బులు ఇగాకు, నీకు అవసరం ఉంది, అక్కడ దండిగా చెప్పులు వేసుకొని బయటికి రా, చూద్దాం ఏమవుతుందో. సార్ 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 అంటాడు ఆయన క్లర్కు, మన పిల్లకాయే. అయ్యేమి అన్ను, చెప్పులు వేసుకొని పోతున్నారు సార్. అవు వేసుకొని పోతున్నా. ఎట పోతారు సార్? ఇట పోతున్నా. అదే ఎట్లా పోతారు సార్ మీరు? పోతున్నాను కదా, కనపడుతుంది కదా, ఇట్లా పోతున్నా అనండి మీరు. అప్పుడు అర్థమైంది, లైట్ వెలిగింది ఆ కుర్రోడికి. వెంటనే చెప్పులు వేసుకొని పోతున్నాడు, అయినా డబ్బులు ఇక్కడ కేకలేస్తాడు. ఫోన్ తీసుకొని పోలీసులకు ఫోన్ చేస్తాడు. కేకలే కానీ దారిని పోయే వాళ్ళందరూ నీ చుట్టూ చేరుతారు 10 మంది. ఏంది 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 అంటారు. చెప్పులు వేసుకొని పోతున్నాడు సార్ ఆయన, డబ్బులు ఇలా 300 రూపాయలు ఇవ్వాలా అంటాడు. ఈ కుర్రోడు మనోడే. ఆ చుట్టూ చేరిన జనం అందరూ మనలాంటి కార్మికులు, కర్షకులు లాంటి పిల్లలే మన చుట్టూ చేరుతారు. ఏం చెప్పులు వేసుకొని పోతున్నావు, తమాషగా ఉంది అంటారు వాళ్ళు. ఎంతమందికి చెప్పాలరా ఎట్ట చెప్పులు వేసుకొని పోవాలో? అడిగి చెప్తుని ఇటు వేసుకొని పోతున్నా, నాకు అవసరం ఉంది, అక్కడ దండిగా ఉన్నాయి అంటాడు వీడు. అంటే అక్కడ దండిగా చెప్పులు వేసుకొని పోయితేనా? అవసరం ఉందన్నారు కదా, అవసరం ఉంటే వేసుకొని పోయితేనా అని అరుస్తారు ఈ 10 మంది. అప్పుడు ఈ చెప్పులు వేసుకొని పోయి కుర్రోడు ఏమంటారంటే, షాప్ ఏమన్నా మీదిరా? కాదు. ఆ పిల్లోడా మీ బంధువా? కాదు. మీకేం సంబంధంరా నేను చెప్పులు వేసుకొని పోతే అనగానే టక్కన అక్కడ ముందుకు వచ్చాడు. వాడికి వేసి ఒక గేట్ వేసి ఉండు, చెప్పులు వేసుకొని పోయాడు. వాడికి వెనక్కి దగ్గాడు. మిగతా 4 చుట్టూ పట్టుకున్నారు. పట్టుకుంది ఎవరు? మనోళ్ళు. పట్టుకుంది ఎవరిని? మనోడిని. ఈ లోపల పోలీస్ ఆయన వచ్చాడు. ఆయన ఎవరు? మన పిల్లకాయ. పోలీస్ ఆయన మన పిల్లకాయ. ఆడికి టోపీ ఇచ్చింది, ఆడికి బెల్ట్ ఇచ్చింది, బూట్ ఇచ్చింది, డ్రెస్ ఇచ్చింది, జీతం ఇచ్చింది కూడా మనమే.
రాగానే లాఠీకర్ర తీసుకుని ఎవరు ఇక్కడ చెప్పులు వేసుకొని పోతున్నాడు డబ్బులు ఇవ్వకుండా అనగానే ఈ అమాయకుడు నేనే అంటాడు, టక్కన వేసి కొడతాడు లాఠీతో. కొట్టింది ఎవరిని? మనోడిని. కొట్టింది ఎవడు? మనోడి. అదండి వ్యవస్థ. ఇది దండోపాయం. ఆయుధాలు కానీ లాఠీలు కానీ ఉపయోగించి మనల్ని తన్నడానికి మన వాళ్ళని ఉపయోగిస్తాం. దేశభక్తి అనే పేరుతో ఎక్కించి బార్డర్కి అవతల ఆ దేశము యువతలు ఈ దేశము, అక్కడుండే మధ్యతరగతి పేదలకు దేశభక్తిని ఆడెక్కిస్తాడు, మనం ఇక్కడ ఎక్కిస్తాము. అప్పటిదాకా బాగానే మాట్లాడుకునే వాళ్ళు కాస్త యుద్ధం రాగానే ఆడిని పట్ట కాల్చుకుంటారు. బార్డర్కి అవతల యువతల బంధువులు ఉంటారు. మళ్ళా మన పిల్లలే. కాపాడేది ఎవరిని? దేశాన్ని సమగ్రతను కాపాడుతారు అంటుంటాం. కాపాడుతారు, అది కరెక్టే. ముందు కాపాడేది ఈ దేశంలో ఉండి సావుకారులు, ఆ దేశంలో సావుకారులు. అక్కడ ప్రజల సమస్యలు తెచ్చడం వాళ్ళకి చేత కాకపోతే, ఇక్కడ ప్రజల సమస్యలు తెచ్చడం వీళ్ళకి చేత కాకపోతే సులువుగా దొరికేది యుద్ధం. యుద్ధం సాటిని ఎవడైనా దక్కోగలడు. ఈరోజు మానవ సంపద మొత్తం 1/3 వంతు యుద్ధ పరికరాల కింద మూలబడి ఉంది. ఆ సంపదను మొత్తాన్ని పక్కకు తీసి ప్రజలకు ఆహారం, దుస్తులు, ఇళ్ళు, వైద్యం, విద్య తలుచుకుంటే అసలు ఒక్కడికి కూడా కొరత లేకుండా తయారై ఉండేది ప్రపంచంలో. ఈ వ్యవస్థ పని చేయదో. ఈ వ్యవస్థ సామధాన భేద దండోపాయాలతో జనంలో సమ్మతిని సృష్టించి మన బాధలకు కారణం మనమే అని కర్మ సిద్ధాంతం చెప్పి, మన బాధలకి కారణం దేవుడిని చెప్పి ఆయన ఎత్తిన దోసి ఇక్కడ మనలాంటి మనుషులే మనకు సమస్యలు సృష్టించి బ్రహ్మాండంగా బతుకుతూ ఉంటారు. మనల్ని పేదరికలు ముంచుతూ ఉంటారు. 1000 కోట్లు ఆస్తి ఉన్న ఒకతను ఏమంటున్నాడు ఏనండి, నాకేందా నిద్ర పట్టకుండా ఉంది, టెన్షను, ఎప్పుడు ఏ ఈడీ దాడి చేస్తుందో, ఐటీ దాడి చేస్తుందో, సిబిఐ దాడి చేస్తుందో భయంగా ఉంది. ఎదురుగా కార్మికులు నా దగ్గర పనిచేసేటోళ్ళు ఎంత హ్యాపీగా ఇసుక మీద పడి నిద్రపోతున్నారు చూడు అని అన్నాడు ఒకరోజు. అయితే నీకు డబ్బులు ఎక్కువై బాధలు పెరిగినాయిరా, వాడికి పైసలు లేక ఆడికి బాధలు ఉన్నాయి, ఇల్లు లేదు వాడికి, అందుకని ఇసుక మీద పడుకున్నాడు. ఒక పని చేయరాదే మీరు, నీ డబ్బులు ఆడికి ఇస్తే ఆడి సమస్య పరిష్కారం అవుతుంది, నీ సమస్య కూడా పోతుంది కదా అని సలహా ఇచ్చాడు ఒకతను. చేస్తాడా నా పని? కథలు చెప్పడానికి చేస్తాడు. ఇది ఆ డబ్బులు ఇడికెందుకు ఇస్తాడు? ఇంకా పోగేసి పీల్చి పిప్పి చేసి ఇక్కడ గుట్టలు కొండలు డబ్బులు పోగేసుకోవడం పెట్టడం చూస్తాడు తప్ప అలా పంచి ఆలోచన ఉందా? కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద 1% 2% మెతుకులు ఇదిలిచ్చినట్టు ఇదిలిస్తారు. సిద్ధాంతాలు కనిపెడతారు మేధావులు మన దగ్గర నుంచి పోయినటువంటి వాళ్ళ కోసం. ట్రికిల్ డౌన్ థియరీ అని. ఉత్పత్తి బ్రహ్మాండంగా పెరిగి సావుకారులకు ఆదాయాలు పెరిగితే ఏళ్ళ సందుల్లోంచి కింద కారద్దంట, అది తీసుకొని మనం బతకాల. అది ట్రికిల్ డౌన్ థియరీ అంటే. సారాంశం ఏంటంటే ఈ వ్యవస్థలో మనిషి దోచుకునే కార్యక్రమం, కొద్దిమంది ధనవంతులై అనేక మంది పేదోళ్ళుగా ఉండే పరిస్థితి, శ్రమ చేసినాడు కాబట్టి తెలివిండిది గారు సంపాదించడం అనేది ఒక తేడా ఉంటుంది, ఒప్పుకుంటాము దాన్ని. ఒక సైంటిస్ట్ ఎక్కువ సంపాదిస్తే అర్థం చేసుకోవచ్చు, ఒక మేధావి ఎక్కువ సంపాదిస్తే అర్థం చేసుకోవచ్చు. క్లాసులో బ్యాక్ బెంచర్స్గా ఉండేటోళ్ళు వాళ్ళ అమ్మనాన్నలకి డబ్బులు దండుకున్నాయి కాబట్టి వీడు ఆ పరిశ్రమకి యజమాని అయిపోయి వాడు యజమానిగా మారి ఆడికంటే తెలివిగల్లా ఫ్రంట్ బెంచెస్ వాడి దగ్గర కూలి పెట్టుకుంటాను ఎట్ట అర్థం చేసుకోవాలా? పుట్టగానే ఒకటికి కోట్ల రూపాయల ఆస్తులు వస్తాయి, పుట్టగానే ఒక పిల్ల చింపిరి జుట్టుతో రాజువారి సెంటర్లు అడగ తింటా ఉండదు, ఎట్ట అర్థం చేసుకోవాలా? ఇదంతా భగవంతుని ఎత్తున పెడతారు. భగవంతుడికి ఏం పని? పేదవాళ్ళను పుట్టించే పని, ధనవంతులు విడిగా పుట్టించే పని. ఆయన సబ్జెక్టే కాదు కదా. కాబట్టి మన కడగలకి మన బాధలకు కారణం ఒక రకమైన మనుషులు, పరిష్కరించుకోవాల్సింది ఇంకొక రకమైన మనుషులు మనమే. ఈ క్రమంలో మనల్ని విడదీసి మేధావులుగా మనకు ట్రైనింగ్ ఇచ్చి మనకు వ్యతిరేకంగా నిలబెట్టి సామోపాయం కింద మాటలు చెప్పేది ఇల్లే, దండోపాయం కింద తన్నేది కూడా. ఇటువంటి పకడ్బందీ వ్యవస్థను నిర్మించుకొని ప్రజల యొక్క సమ్మతి ద్వారా, కన్సెంట్ ద్వారా హేజిమని పెత్తనాన్ని స్థిరపరచుకునే కార్యక్రమం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. నిరుద్యోగాన్ని పెంచే వ్యవస్థ, ప్రజల బాధలు పెంచే వ్యవస్థ, అనారోగ్యం పెంచే వ్యవస్థ, ప్రకృతి వనరుల్ని దుంపనాశనం చేసే వ్యవస్థ, స్త్రీల మీద వివక్ష చూపించే వ్యవస్థ, కులం మతం పేరుతో జనాన్ని దూరం పెట్టే వ్యవస్థ, దానికి దేవుణ్ణి కూడా డెలిబరేట్గా వాడుకునే వ్యవస్థ. ఈ వ్యవస్థకి మానవ జాతిలో ఉండే హక్కు ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే ఒక గొప్ప రచయిత ఈ దుష్ట సమాజం పతనంగా తప్పదని రాశాడు, రాహుల్ సాంకృత్యాయ. దుష్ట సమాజం ఇది. నేనే శాపం పెట్టడంలా, ఇన్ఎవిటబిలిటీ జరగక తప్పదు, ఎవడు ఆపలేడు దాన్ని. ఈరోజు బలంగా ఉండొచ్చు, ఈ బలం ఇట్టుండదు. బలం ఇట్టుండదు అనేది మనకు చాలా సాక్ష్యాలు ఉన్నాయి. ఈరోజు బానిస యజమానులు లేరు, ఈరోజు భూస్వాములు లేరు. ఒకప్పుడు తెలంగాణ సమాజాన్ని ఏడిపించిన నిజాం నవాబ్ లేడు. నిన్నగాక మొన్న బంపర్ మెజారిటీ తగిలి షేక్ హసీనా జనం తిరగబడి తరిమేసినారు. అంతకుముందు దేశాన్నంతా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తానన్న లంక పాలకులు తరింపరేసినారు. ఈ ప్రపంచంలో ప్రజలందరూ పనిచేయడం, ఆ నిర్ణయం తీసుకోకుండా కొద్ది మందికి అన్ని రకాల వనరులు క్రియేట్ చేయాలా, మెజారిటీని వాళ్ళకి సబ్సర్వ్ చేయాలా, వాళ్ళకి సేవ చేసేటట్టు చేయాలా
అనుకునే విధానాలు ఎల్లకాలం నడవో. దిస్ ఈస్ ద హోప్ ఫర్ ద పీపుల్. వాళ్ళు చేసే పనులు ఈ కార్మికులు, ఈ కర్షకుల తరపున వీళ్ళు చేయకూడదు. ఒకప్పుడు ఇళ్ల స్థలాల కోసం, ఇళ్ల కోసం పోరాడినారు వీళ్ళంతా. అవి వాళ్ళు బాగా ఇవ్వగలరు. పరిపాలించేటోళ్ళు ఇళ్ల స్థలాలు బాగా ఇవ్వగలరు, ఇల్లు బాగా కట్టించగలరు. వాటిల్లో పోటీ పడకూడదు. వాళ్ళు నిరుద్యోగాన్ని పరిష్కరించలేరు, పేదరికాన్ని పరిష్కరించలేరు, అనారోగ్యాన్ని పరిష్కరించలేరు, వివక్షలను తొలగించలేరు. షావుకారులు మరింత షావుకారులు అవడం, పేదోళ్ళు మరింత పేదోళ్ళు కావడాన్ని పరిష్కరించలేరు. అక్కడ నిలబడి పోరాటం చేయాలా. శాంతియుతంగా సమాజం మారాలి అని కోరుకుంటున్నాం. అలా మారడానికి కావలసిన సంఖ్యాబలాన్ని ప్రజల్లో తయారు చేసుకొని, ఈ సంఖ్య ద్వారా మీరు పక్కకు తప్పుకున్నైనా ఇక మేము పాలించుకుంటాం మమ్మల్ని అనగలిగే స్థితి మనకు రావాలి. అంత సులభంగా వాళ్ళు అంగీకరిస్తారా? అంగీకరించకపోతే ఈ ప్రపంచంలో సహజ న్యాయం ఏంటంటే, ఇలా మాట్లాడినందుకు నేను జైలు పెడతా, ఇలా మాట్లాడినందుకు నీ మీద దాడి చేస్తా, ఇలా మాట్లాడినందుకు నీ మీద పెగాసిస్ లాంటి మాల్వేర్ పెట్టి నువ్వు మాట్లాడే రికార్డు చేస్తా, ఇలా మాట్లాడినందుకు నేను చంపేస్తాను అంటే ఆత్మరక్షణ చేసుకునే హక్కు మానవులు ప్రతి ఒక్కడికి ఉంటాయి. జంతువులకు కూడా ఉంటారు, కానీ వాటికి మన తెలివి లేదు కాబట్టి మన చేతుల్లో చచ్చిపోతున్నాయి. మనం మనుషులం, మనకు ఆ హక్కు ఉంది, దాన్ని వాడుకోవాలి. ఒకసారి హక్కును మనం వాడుకుని మనుషుల మధ్య ఇలాంటి వ్యత్యాసాలు లేకుండా సమాజాన్ని నిర్మించాలని మనం అనుకున్నాక, అవసరం లేకుండా ప్రకృతి నియమం ఆధారం లేకుండా జంతువులు దులిపోకూడదు. ప్రకృతిలో వృక్షజాతులు మనకు ఆహారం అవే ఇస్తాయి కావాలని. మామిడి చెట్టు మామిడికాయలు ఇస్తుంది, కాయలు తిని టెంకల్లో పడేస్తే తన జాతిని పెంచుకోవడానికి ఇస్తుంది. మామిడికాయలు తినటం చెట్టుకు ద్రోహం చేయటం కదా, దానికి మేలు చేయటమే. మకరందం పీల్చుకుంటే తుమ్మెద కాళ్ళ కంటుకుని పుప్పొడిని తీసుకెళ్ళి ఇంకో చెట్టుకు అందిస్తుంది. మకరందం లాక్కుంటుంది, ద్రోహం చేస్తుంది, తుమ్మెద అనకూడదు. ఇటు జాతిని పెరగడానికి తోడ్పడుతుంది. ప్రకృతిలో అట్లాంటి నియమాలను మనం గౌరవించాలి. రాబందు పెక్కుతాడు చనిపోయిన జంతువుని అడవిలో. పెక్కి తినకపోతే అడవిలో కలేబరాలు ఉంటాయి, అడుగు పెట్టలేం మనం. ఒకదాన్ని ఒకటి తినడం ప్రకృతి నియమం ప్రకారం ఉన్న వాటిని మనం ప్రశ్నించడం. ఈరోజు మానవుల మధ్య తయారైన అంతరాలు ప్రకృతిలో వచ్చినవి కాదు, మానవులు సృష్టించినవి. అందుకోసం వాళ్ళు పాపం, పుణ్యం, స్వర్గం, నరకం, పూర్వజన్మ, పునర్జన్మ, దైవం అందరినీ ఆడుకుంటాడు. మళ్ళీ చాలామంది గుడికి పోతాం, గుడిలో హుండీలో డబ్బులు వేయండి, ఆ డబ్బులు దేవునికి చెందుతాయి. ఆ డబ్బును లెక్కేసి ప్రభుత్వం వాళ్ళు దేవుడి అకౌంట్లో రాస్తారు. దేవుడి గుడి అభివృద్ధికి వాడతారు, భక్తులకి సౌకర్యాల కోసం వాడతారు. దేవుడు హుండీలో డబ్బులు ఇస్తే పూజారి మిమ్మల్ని ఎడ చూస్తాడు. పూజారి పల్లెల్లో డబ్బులు వేయండి, అప్పుడు ఎడ చూస్తారు. పల్లెల్లో డబ్బులు ఇస్తే బ్రాడ్ చిరునవ్వుతో నీకు షట్టుకోపం పెట్టి నీ పేరు అడిగి, పిల్లాం పేరు అడిగి, పిల్లల పేర్లు అడిగి ఒక శ్లోకం చదువుతాడు. ఆ డబ్బులు ఆయన సొంతానికి పోతాయి, దేవుడికి పోవు. పల్లెల్లో డబ్బులు ఇస్తే అంత ఆనందపడతాడు పూజారి, హుండీలో డబ్బులు ఇస్తే పెన్నముఖం పెట్టుకుంటాడు. అంటే దేవుడికి డబ్బులు ఇస్తే పూజారి కోపమా? దేవుడు తనకి వ్యతిరేకంగా ఆలోచించే మనిషిని తన దగ్గరే పెట్టుకున్నాడు. భక్తి ఉందా పూజారికి? భక్తి ఉన్నట్టు కనపడుతుంది అంతే. ఆయనకి డబ్బుల మీద భక్తి ఉంది. బతకాలి కదా అతను కూడా, అతను మనలాంటి మనిషిగా. పూజారికి ఉద్యోగం, చచ్చిపోకూడదు కూడా. అక్కడ పెడతారు ఈ భావజాల నిర్మాణం చేసి. అందుకనే వీటన్నిటిని అర్థం చేసుకోవాలా. ప్రత్యామ్నాయ భావజాలను మనం నిర్మించాలా, అంతకంటే బలంగా నిర్మించాలా. ఏ తప్పు భావజాలంతో మన మనసుల్ని కంట్రోల్ చేస్తున్నారో సమ్మతి ద్వారా ప్రత్యామ్నాయ భావజాలాన్ని నిర్మించి, ఈ సమ్మతిని సృష్టించి కొద్దిమందికి సౌకర్యాలు క్రియేట్ చేసి, కొద్దిమందికి సంపదలు క్రియేట్ చేసి వాళ్ళని పక్కన పెట్టడానికి కావాల్సిన ప్రత్యామ్నాయ భావజాలాన్ని నిర్మించడమే కాదు, వాళ్ళకంటే బలంగా మన జనంలో పట్టుకెళ్ళాలి. ఇదొక్కటే మార్గం.